వీధిలో ఉన్న మద్ది చెట్ల మధ్యకు ఆడుకుంటూ వెళ్ళి మల్లయోధులను చంపి భుజము చరుచుకుంటూ మీదకు వచ్చిన కేసిని చంపి పడుతున్న భారీ వర్షమును అడ్డుకొని గోవుల గోపాలకుల దుఃఖమును తీర్చి కుంభనృత్యమాడుతూ వచ్చి గోవిందరాజస్వామిగా లేత పూల తోటలు కలిగిన తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. గొప్ప సహనమూర్తి భూదేవికి భర్త, తుమ్మెదలు తేనెను త్రాగే కలువల కూతురు శ్రీదేవికి నాథుడు. మనసు పడిన గోపికలు చల్లని పూలను చల్లుతూ ఉండగా రాక్షసి పూతన ఇచ్చిన విషపు పాలను త్రాగి పాడుకుంటూ వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. ఋషులు దేవతలు 8 దిక్కులలోని వారు దివ్య సహస్రనామములతో సేవిస్తూ ఉండగా వెన్న తిన్నాడు అని గోపికలు నిందిస్తూ ఉండగా 2 మద్ది చెట్ల మధ్యకు వెళ్ళి వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. పెద్ద పెద్ద కన్నుల అమాయకపు గోపికలు భయపడి గాజులు నిండిన తమ చేతులతో మొరపెట్టుకోగా విచ్చిన తామర పువ్వుల చల్లని సరస్సు ఒడ్డున ఉన్న గొల్లలు చూస్తుండగా మొలచిన కోరల పడగలతో నిప్పులు కక్కే కాళీయుడు పడేటట్లు మొలచిన కోరల పడగలతో నిప్పులు కక్కే కాళీయుడు నీరసపడేటట్లు అతని తలపై గెంతి వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. నల్లని కురుల గోపిక రాధ గురించి కలిసికట్టుగా వచ్చిన పోట్ల గిత్తలను చంపి వర్షించే నీలమేఘము వలె ముత్యములున్న మహాసముద్రము వలె ప్రవహించే నిండు నీటి సెలియేళ్ల వలె మెరిసే బంగారపు కొండవలే వీధిలో రాసలీలలాడుతూ వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. బాణములను వేసి లంకను నాశనము చేసి పెద్ద కొండను ఎత్తి కలతపడే గోవులను గోపాలురిని రక్షించిన స్వామి. ఈ భూమిపై ఉన్నవారు నమస్కరించగానే దివ్యమైన పెద్ద కొండవలే గరుత్మంతుడిని ఎక్కి వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. కోపముతో మదమెక్కిన కోపిష్టి ఏనుగుని చంపి కలువ కన్నుల అందమైన గోపికా స్త్రీలు సేవిస్తుండగా చెయ్యరాని పనులన్నిటినీ చేస్తూ పెద్ద కొండవలే నల్లని కాటుక రంగుతో వీధిలోకి వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. పొంగే ఉద్రేకముతో భయపడే హిరణ్యకశిపుడి శరీరమును బలమైన భుజములతో చీల్చివేసి పచ్చని 2 కళ్ళు నిప్పులు గక్కుతుండగా పొడవైన పెద్ద కోరల నోటి నారసింహ రూపుడై వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. చుట్టూ ఉన్న దేవతలు గొప్పగా కీర్తిస్తూ ఉండగా 7 లోకములలోని వారందరూ సేవించడానికి వీలుగా చేతిలో వెలిగే శంఖచక్రములతో అందమైన గోపికారమణి రాధా భూదేవి మరియు శ్రీదేవితో కలిసి కాళమేఘము వంటి దివ్య శరీరముతో వచ్చి గోవిందరాజస్వామిగా తిల్లై తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. తుమ్మెదలు ఉన్న పూల తోటలు నిండిన తిల్లై తిరుచిత్రకూటమున కొలువై ఉన్న గోవిందరాజస్వామి గురించి తిరుమంగైరాజు శత్రువుల మాంసమును రుచి చూసిన బల్లెము కలిగిన కలివేరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వార్ రచించిన సుందరమైన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారి వద్దకు ఏ క్రూర పాపములు చేరలేవు.